హలో ఫ్రెండ్స్! ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాలు పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. అదే దారిలో ఒక సెన్సిటివ్ ఎమోషన్ జర్నీతో మన ముందుకు వచ్చిన సినిమా 'శ్రీ చిదంబరం' గారు. డెబ్యూ డైరెక్టర్ వినయ్ రత్నం ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుందో ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. కథా విశ్లేషణ, ది ప్లాట్. ఈ సినిమా మెయిన్ ప్లాట్ చిదంబరం అనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను చాలా సాధారణమైన వ్యక్తి. అందరిలాగే తనకంటూ కొన్ని బాధ్యతలు, భావోద్వేగాలు ఉంటాయి. అయితే ఒకానొక దశలో అతను తనను తాను కోల్పోతున్నట్టు భావిస్తాడు. తన గౌరవం కోసం, తన ఉనికి కోసం అతను చేసే పోరాటమే ఈ సినిమా. ఇందులో ఒక రూరల్ లైఫ్ స్టైల్ ఆఫ్ డ్రామా కనిపిస్తుంది. ముఖ్యంగా ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలనే పాయింట్ మీద ఈ సినిమా నడుస్తుంది. నటీనటుల ప్రదర్శన. వంశీ తుమ్మల. చిదంబరం క్యారెక్టర్లో వంశీ చాలా ఒదిగిపోయారు. ఒక సామాన్యుడిలోని సంఘర్షణ తన కళ్ళతోనే పలికించారు. సంధ్య వశిష్ఠ. ఫీమేల్ లీడ్గా సంధ్య పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. ఇతర నటులు గోపీనాథ్, శివకుమార్ మట్ట తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. 100 మందికి పైగా కొత్త ఆర్టిస్టులను పరిచయం చేసినా ఎక్కడ వాళ్ళు కొత్త వాళ్ళలా అనిపించలేరు. టెక్నికల్ ఆస్పెక్ట్స్. విజువల్స్. మారేడ్మిల్లి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరగడం వల్ల విజువల్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. ఒక మలయాళం సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సంగీతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఎమోషన్ని బాగా క్యారీ చేసింది. పాటలు కూడా కథలో భాగంగానే వస్తాయి. డైరెక్షన్. వినయ్ రత్నం డెబ్యూ మూవీ అయినా కథను చాలా హానెస్టీగా డీల్ చేశారు. ఎక్కడ కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టించలేదు. ప్లస్ పాయింట్స్. ఈ సినిమా మంచి కథాబలం ఉన్న సినిమా అని చెప్పవచ్చు. నేపథ్యం, రూరల్ సెటప్ అండ్ విజువల్స్ అదిరిపోయాయని చెప్పవచ్చు. ఇందులో మంచి మెసేజ్తో పాటు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పాయింట్స్ని బాగా టచ్ చేశారు. మైనస్ పాయింట్స్. కథలో పెద్దగా ట్విస్ట్లు ఉండడం, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండడం వల్ల రెగ్యులర్ మాస్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే శ్రీ చిదంబరం గారు ఒక సెన్సిటివ్ అండ్ హానెస్ట్ మూవీ. కానీ ఎమోషన్స్ని ఇష్టపడే వారికి, ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. మరీ ముఖ్యంగా యంగ్ టీమ్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. మీరు ఈ సినిమా చూసారా? చిదంబరం క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్లలో షేర్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.